కూటమి సర్కార్లో కొలువుల జాతరకు తెరలేచిందా? కార్పొరేషన్ పదవులు దక్కించుకునేందుకు నేతలంతా లాబింగ్ చేస్తున్నారా? కడప జిల్లాకు మంత్రి పదవి కేటాయించకపోవడంతో నేతలన్నీ ఆశలన్నీ కార్పొరేషన్ పదవులపైనే పెట్టుకున్నారా? మరి ఈసారి జిల్లాలో పదవులు దక్కించుకునే నేతలెవరు? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువుదీరడంతో పదవుల పంపకాలకు తెరలేచింది. అన్ని జిల్లాల నేతలు తమ అనుచరులకు కార్పొరేషన్ పదవులు దక్కించుకునేందుకు లాబింగ్ మొదలుపెట్టారు. ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన నేతలు నామినేటెడ్ పదవులు ఎక్కువ సంఖ్యలో దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఎవరు ఎన్ని సాధించుకుంటారా అనే దానికన్నా ఎక్కువ పదవులు పొందాలనే దానిపైనే నేతలు దృష్టి పెట్టారట. ఇప్పటికే పార్టీ అధినేత సీఎం చంద్రబాబుతో మాట్లాడి వారి అభిప్రాయాలను చెప్పినట్టు సమాచారం. జిల్లాకు మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడంతో నామినేటెడ్ పోస్టుల్లో అయినా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. కడప జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటే 5 నియోజకవర్గాలలో కూటమి ఎమ్మెల్యేలు గెలిచారు. 3 చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. మొదటిసారి కడప జిల్లాలో కూటమి అభ్యర్థులు గెలవడంతో నామినేటెడ్ పోస్టులపై ఆశలు కూడా పెరిగాయి. జిల్లాలోని తమ అనుచర వర్గానికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలంటూ అధిష్టానానికి ఎమ్మెల్యేలు సిఫార్సులు చేస్తున్నారట. ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి గెలుపొందారు. అయితే మొదటి నుంచి అక్కడ టీడీపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకు భూపేష్ రెడ్డి ఆ సీటును వదులుకున్నారు. దాంతో ఏ పదవి ఇచ్చినా భూపేష్కు ఇచ్చిన తర్వాతే ఎవరికైనా నామినేటెడ్ పదవులు ఇవ్వాలనే చర్చ జరుగుతోందట. అయితే భూపేష్కు సముచిత స్థానాన్ని కల్పిస్తూ మిగిలిన కింది స్థాయి నాయకుల కోసం జిల్లాలో ఖాళీ అయిన నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో డీసీసీ బ్యాంకు చైర్మన్ అలాగే టీటీడీ బోర్డు సభ్యులతో పాటు మిగిలిన నామినేటెడ్ పదవుల కోసం ఎక్కువగా కడప జిల్లా నుంచి అర్జీలు వెళ్లాయట. ఎందుకంటే కడప జిల్లాకు సంబంధించి మంత్రి పదవి కూడా ఎవరికీ ఇవ్వలేదు కాబట్టి తమ అనుచరులకు పదవులను కేటాయిస్తే మాకు గౌరవంగా ఉంటుందని కూటమి ఎమ్మెల్యేలు అధిష్టానం దగ్గర చెప్పినట్టు సమాచారం. అందులో భాగంగానే ఖాళీ అయిన పదవులను వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నారట. మరోవైపు తమ అనుచరులకు నామినేటెడ్ పదవులు కేటాయించాలని నేతలంతా అధిష్టానం దగ్గరకు లిస్టును చేర్చినట్లు సమాచారం. గతంలో వైసీపీ హయాంలో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వారందరికీ పదవులు ఇవ్వాలని నేతలంతా ముక్త కంఠంతో అధిష్టానం దగ్గర ప్రతిపాదనలు పెట్టారట. అలాగే పార్టీ కోసం కష్టపడిన నేతలున్నారని వారందరికీ సముచిత స్థానం కల్పిస్తే రాబోయే కాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లాలో పార్టీ మనుగడ కొనసాగుతుందని చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్యంగా కడప జిల్లా గతంలో వైసీపీకి కంచుకోటగా ఉండేది. కానీ మొదటిసారి టీడీపీ మిత్రపక్షాలు 5 చోట్ల గెలిచాయి. కాబట్టి పార్టీ బలోపేతం కావాలంటే తప్పనిసరిగా ఎక్కువ పదవులు కడప జిల్లాకు కేటాయించాలని అధిష్టానం దగ్గర ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కడప జిల్లాకు టీడీపీ మొండి చేయి చూపకుండా నామినేటెడ్ పదవులు కేటాయించి పార్టీని బలోపేతం చేయాలని నేతలు కోరినట్టు తెలుస్తోంది. మొత్తంగా కడప జిల్లా నేతల అర్జీలను టీడీపీ అధినేత పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జిల్లాలో ఎన్నడూ లేని విధంగా పార్టీకి అపూర్వ ఆదరణ కల్పించిన ప్రజల రుణం తీర్చుకోవాలంటే జిల్లాకు ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఇవ్వాలని పార్టీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి జిల్లా నేతల కోరికలను చంద్రబాబు ఎలా చల్లబరుస్తారో.